రైతన్న దేశానికి వెన్నుముక. కానీ ఆ వెన్నుముక వెరిగిపోతున్న రోజులివి. వాతావరణం సహకరించకపోయినా, గిట్టుబాటు ధర రాకపోయినా నష్టపోయేది రైతే. అయితే మనం చేసే కృషికి తోడు దైవబలం కూడా ఉంటే ఆ మట్టిలో నుంచే మాణిక్యాలు పండుతాయి. మరి వ్యవసాయానికి ఆదిదేవత ఎవరు? ఎవరిని పూజిస్తే కరువు అనేదే ఉండదు? మన శాస్త్రాల ప్రకారం పంటలు పచ్చగా ఉండాలంటే ధాన్యలక్ష్మిని నిష్టగా పూజించాలి. అమ్మవారిని కేవలం డబ్బు కోసమే కాదు, ధాన్యం కోసం కూడా కొలవాలి. చేయాల్సిందల్లా ఇదే. ప్రతి శుక్రవారం నాడు మీ పొలంలో ఈశాన్య మూల చిన్న గుయ్యి తీసి అందులో పసుపు, కుంకుమ, కాస్త ధాన్యం వేసి భూతల్లికి నమస్కరించి ధాన్యలక్ష్మిని తలుచుకోండి. ఓం శ్రీ ధాన్య లక్ష్మీ నమః అని మనసులో స్మరించుకుంటూ విత్తనాలు చల్లండి. ఆ తల్లి కరుణిస్తే గుప్పెడు గింజలు బస్తాల కొద్దీ దిగుబడినిస్తాయి. పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. నమ్మకం ఉన్న చోటే అద్భుతాలు జరుగుతాయి. మనస్ఫూర్తిగా ఆ భూమాతను, ధాన్యలక్ష్మిని నమ్మి వ్యవసాయం చేయండి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మరిన్ని ఆధ్యాత్మిక వ్యవసాయ విశేషాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.